ఆయనని నమ్మి భక్తితో ఉన్నవాడు నడుస్తున్నప్పుడు వాడు పాపం చెయ్యకుండా ఆయనే చూసుకుంటూ ఉంటాడు. వాడికి వేదం తెలుసా, వాడికి వేదం తెలియదా అన్నదానితో ఉండదు. వాడు పాపంలో ఉంటే వాడిని పాపంలోంచి ఆయన ఉద్ధరిస్తాడు, దాని జోలికి వెళ్ళకురా అని తప్పిస్తాడు. వాడు దూరంగా పోయినా అది మంచిదైతే ఆ మంచి పని వాడితో చేయిస్తాడు. అందుకే అన్నిటికన్నా ఉండవలసినది ఏది అంటే భగవానుని యందు భక్తి ఉండాలి. ఆ భక్తి ప్రయత్నపూర్వకంగా ఆర్ద్రతతో సంపాదించుకోవాలి. అది ఎందుకు వస్తుందండి భక్తి అంటే? నేను మీతో ఒక్క మాట చెప్తాను. నన్ను కన్న తల్లి కాబట్టి ఆవిడ నా ఎదురుగుండా ఉంటే భక్తి, నన్ను కన్న తండ్రి భక్తి, నాకు విద్య చెప్పిన గురువు అందుకని మా గురువు గారి పట్ల భక్తి, భగవంతుడి పట్ల ఎందుకు నేను భక్తితో ఉండాలి? ఒక్కటే కారణానికి భక్తితో ఉండాలి. అసలు ఆయన చెయ్యనిది ఏముంది నేను భక్తితో ఉండకపోవడానికి? నేను తిని పడుకుంటే జీర్ణం చేసేవాడు ఆయన, నా రక్తాన్ని కదిపేవాడు ఆయన, నా ఊపిరి తీసేవాడు ఆయన, నా రక్తపోటుని నియంత్రిస్తున్నవాడు ఆయన, నా గుండె కొట్టుకునేట్టు చేస్తున్నవాడు ఆయన, నాలోని మేధాశక్తి ఆయన, నా వాక్కులు ఆయన, నేను నిలబడడానికి భూమి ఆయన, నేను తిన్న అన్నం పచనం అవ్వడానికి అగ్ని ఆయన, నా దాహం తీర్చిన నీళ్ళు ఆయన. నేను ఎన్నో గీతలు గీశాను పుట్టినప్పటి నుంచి, అవన్నీ చెరిగిపోయాయి. ఆయన ఏ ఉలితో గీశాడో ఆయన గీసిన గీతలు ఇలా ఉండిపోయాయి. ఆ మహాశిల్పిని, ఇంత ప్రపంచాన్ని సృష్టించిన యజమానిని చూడాలన్న భావన ఆర్తి కలిగితే అది భక్తి. అనుసంధానం చేసుకోవాలి. ఏ కారణానికి నీకు ఈశ్వరుడితో సంబంధం ఉన్నది గుర్తు పెట్టుకుంటే కృతజ్ఞతతో తల వంగిపోతుంది. అది భక్తి. ఆ భక్తి పండిన చోట తప్పు చెయ్యకుండా, తప్పు చేస్తే దూరం అవుతాడని తప్పు చెయ్యకుండా ఈశ్వరుడే రక్షించుకుంటుంటాడు తన వస్తువుని తాను. మీకు నేను భాగవతంలో ఈ తత్వాన్ని ఒక చోట ఎంత గొప్పగా ప్రకాశిందో చూపిస్తాను. భక్తి దాని కొనసాగింపుగా ఎన్ని లీలలు నడుస్తుంటాయో భాగవతంలో. ఒకానొకప్పుడు అఘాసురుడని ఒక రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు. ఆయనకి కృష్ణుణ్ణి చంపడమే కాదు, ఆయనదో వెర్రి కోరికే. కృష్ణుడితో పాటు గోపాల బాలుర్ని, గోపాల బాలురితో పాటు గోవుల్ని కూడా చంపేయాలని. జాపిరము లేక ఇప్పుడు గోవుల గోపాల బాలురతోడన్ శ్రీకృష్ణుని చంపెదనని పాపపు రక్కసుడు త్రోవపడియుండెను నృపా. అఘాసురుడు అని సంస్కృతంలో వ్యాసుల వారు అన్నారు. పాపపు రక్కసుడు అని యథాతథ ఆంధ్రానువాదంలో పోతన గారు అన్నారు. అఘాసురుడు, అఘము అంటే పాపము, పాపమే రాక్షస రూపాన్ని పొంది పడుకుంది. ఎలా పడుకుంది అంటే పెద్ద కొండ చిలవ రూపాన్ని ధరించింది. ధరించి ఆకాశం వరకు పై దవడెత్తాడు, కింది దవడ కింద పెట్టాడు. ఆ పైన కోరలు చూస్తే మేఘమండలంలో ఉన్నాయి, లోపల నుంచి వేడి ఘాట్పులు వస్తున్నాయి. లోపల కొండ గుహల్లా విషపు కోరలు దింపి ఉంచాడు. విషాన్ని చిమ్ముతున్నాడు, చిమ్ముతూ పడుకుని ఉన్నాడు. ఎర్రటి నాలుక చాపాడు. చూశారు గోపాల బాలు. చూసి ఇది ఎవరో రాక్షసుడు వచ్చి పడుకున్నాడు, పడుకుని మనని మింగడానికే ప్రయత్నిస్తున్నాడు అని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళన్నారు, ఎదురుగుండా కనపడుతున్నది పెద్ద కొండ చిలవ, అది దారికి అడ్డంగా వచ్చి పడుకుంది. ఇప్పుడు మనం ముందుకెడితే మన యొక్క ఆవులతో దూడలతో అన్నిటితో కలిసి అదిగో ఆ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి వద్దు, వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళిపోదాం అన్నారు. కృష్ణుడు వెనకాతలున్నాడు, రక్షించవలసిన వాడు, కాపు కాయవలసిన వాడు అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ వెళ్ళిపోతున్న గోపాల బాలురులో ఒకడు లేచి అన్నాడు, బకునించంపిన కృష్ణుడుండమనకం పామంచు చింతింపనేటికి రాపోదముగాక ఇది కౌటుల్యంబుతో మింగుడున్ బగువెంటంజను కృష్ణు చేత ఎనచున్ కంజాచ్చు వీక్షించి ఉత్సుకలై చేతులు వేసుకుంచనగుచున్ దుర్వారులై పోవగన్. ఆయన అన్నాడు, నిన్నటి రోజున ఇలాగే కొంగోటి వచ్చి, పెద్ద కొంగ, ఏమైంది? చచ్చిపోయింది కృష్ణుడి చేతిలో. మనకెందుకు? అది కొండ చిలవైతే కృష్ణుడు చూసుకుంటాడు. మనం వెళ్ళిపోవడమే. కృష్ణుడు ఆగమన్నాడా? అటు వెళ్ళొద్దన్నాడా? అనలేదుగా, వెళ్ళిపోదాం. ఒకవేళ అది తప్పు అయితే కృష్ణుడు చూసుకుంటాడు. ఆయన యందు నమ్మకం వాళ్ళకు అటువంటి. భగవద్భక్తికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఒక పని చేసేటప్పుడు నేను ఈశ్వరుడు అంగీకరించిన పని చేస్తున్నాను, నేను దేనికి భయపడాలి? ఎందుకు భయపడ్డాం? ఈశ్వరుడు అంగీకరించని పని చేస్తున్నప్పుడు నీడలా పిరికితనం ఉంటుంది. ఈశ్వరుడి చేత అంగీకరింపబడిన పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. కాబట్టి
మన వెనక కృష్ణుడు ఉన్నాడు, మనకెందుకు భయం, రండి పోదాం లోపలికి అన్నారు. అందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు. వెనక ఆవులు వెళ్ళిపోయి, వెనక దూడలు వెళ్ళిపోయి, వెనక కృష్ణుడు చూశాడు. అయ్య పిచ్చివాళ్ళు, నేనున్నానని నమ్మి వెళ్ళిపోతున్నారు, వీళ్ళని నేను రక్షించాలి. అది అఘమన్న మాటకు అర్థం. వాళ్ళకి తెలియదు అది చెయ్యకూడదు పాపం అని. అదే పాపము నోటిలోకి ప్రవేశించడం అంటే, కొండ చిలవ నోట్లోకి వెళ్ళడం అంటే. కొండ చిలవ వచ్చి పట్టుకోదు, పడుకుంటుంది, దాని నోట్లోకి మనం పెడతాం. పాపాలు వచ్చి మన్ని పట్టుకోవు, చేయించి పట్టుకుంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.